ట్రౌజర్, టాప్స్, డ్రెస్సెస్ లాంటివి ధరించినప్పుడు అవి ఖచ్చితంగా మీ శరీర ఆకృతికి సరిపోవాలి. కొన్ని దుస్తులను చూడగానే మీకు నచ్చుండొచ్చు, కానీ మీ శరీర ఆకృతికి అవి సెట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వేసుకోకపోవడమే మంచిది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ చూద్దాం. నమస్తే, నా పేరు కీర్తన. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఇవాళ మనము శారీస్ నుంచి ఏమేం డ్రెస్సెస్, ఏమేం ప్యాటర్న్స్ మనము మోడిఫై చేయొచ్చు ఆర్ వాట్ ఆల్ వీ కెన్ క్రియేట్ అవుట్ ఆఫ్ అ శారీ అన్నది చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ వచ్చేసి ఇక్కత్ పట్టు శారీలోంచి అనార్కలి కాదు, ఇట్ ఈస్ లైక్ అ లాంగ్ డ్రెస్. క్యాన్ బీ పేర్డ్ అప్ విత్ ద దుపట్టా ఆర్ విదౌట్ ద దుపట్టా కూడా క్యారీ చేయొచ్చు. సో బ్రైట్ కలర్స్ పిక్ చేసాము. బార్డర్ మొత్తము డబుల్ సైడ్ బార్డర్, దిస్ హ్యాడ్ లైక్ 2 సైడ్ బార్డర్స్ ఉన్నాయి. సో ఆ 2 సైడ్ బార్డర్స్లో వాట్ వీ డిడ్ ఇస్ లైక్ దాన్ని జాయింట్ చేసేసి మొత్తం సింగిల్ సైడ్ వచ్చేట్టు యూస్ చేసాము. అండ్ ద రిమైనింగ్ ఆల్ కలీస్లో కట్ చేసేసి శారీ మొత్తము ఫ్లేర్ ఇచ్చేసి పైన పళ్ళు పార్ట్ వీ యూజ్డ్ ఇట్ ఫర్ ద బాడీ అండ్ స్లీవ్లో రన్నింగ్ బ్లౌజ్ యూజ్ చేసాము. సో ఇదంతా మేడ్ అవుట్ ఆఫ్ అ న్యూ శారీ. సో ఎందుకంటే మనకి జనరల్ డ్రెస్ మెటీరియల్స్ కన్నా శారీస్ తీసుకుంటే ఎక్కువ ఫ్లేర్ వస్తుంది అన్న ఒక థాట్తో వీ టుక్ అ శారీ టు మేక్ దిస్ లాంగ్ డ్రెస్ అనమాట. అండ్ ఇందులో మీరు చూసినట్టయితే స్లీవ్స్లో వీవ్ గివెన్ అ స్మాల్ సింపుల్ వర్క్ అండి, విచ్ ఇస్ yellow థ్రెడ్ వర్క్ వచ్చేసి బీడ్స్ వర్క్తో సెట్ చేసి హియర్ అండ్ దేర్ స్మాల్ స్కాటర్డ్ బూటీ. ఎక్కువ హైలైట్ చేయలేదు కాజ్ ద కలర్స్ ఆర్ డామినేటింగ్ ఇందులో. వీ డెంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ దాన్ని మళ్ళీ హెవీ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి టూ మచ్ జాజీ చేయాలి అన్న థాట్ లేదు కాబట్టి సింపుల్ సటిల్ డిజైన్ ఇచ్చేసాము, దట్ టు ప్లెయిన్ ఉన్న పార్ట్ వరకు మాత్రమే. సో ఇందాక మనం చూసింది ఇక్కత్ పట్టు శారీలో నుంచి లాంగ్ డ్రెస్. అండ్ సమ్టైమ్స్ మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్ ఉంటాయి. మనం 1 to few ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత స్టిల్ అది అలాగే కొత్తగా ఉండిపోతుంది. వాట్ కెన్ బి డన్ నెక్స్ట్, అది అలా పెట్టేసేయలేము అండ్ మళ్ళీ రీయూజ్ చేయలేము అనుకున్నప్పుడు వన్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఇస్ లైక్ టు మోడిఫై ఇన్ టు అ డ్రెస్ ఆర్ అ లెహంగా అండి. సో ఇప్పుడు మీరు చూసేది కంచిపట్టు శారీలోంచి వీ మేడ్ అ లాంగ్ డ్రెస్. దీన్ని మీకు ఇష్టం ఉంటే కాంట్రాస్ట్ రెడ్ దుపట్టాతో పేరప్ చేయొచ్చు, లేదు అంటే హెవీ జ్యువెలరీ వేసేసి జస్ట్ లైక్ అ పర్ల్ సెట్ కానీ ఆర్ హెవీ ఎమరాల్డ్స్తోని ఎనీ కాంట్రాస్ట్ సెట్తో పేరప్ చేసేస్తూ ప్లెయిన్ లాంగ్ డ్రెస్ లాగా కూడా వేసేసుకోవచ్చు. సో ఈ పార్ట్లో మేము పళ్ళు మొత్తము వీవ్ యూజ్డ్ ఇట్ హియర్ ఆన్ ద బాడీ అండ్ స్లీవ్లో వచ్చేసి బార్డర్ చాలా పెద్దగా వచ్చింది దీనిది. సో బార్డర్ స్లీవ్లో యూజ్ చేసాము. ఈ పార్ట్ మొత్తం కంప్లీట్లీ బార్డర్ అండ్ బ్యాక్ కూడా పళ్ళు ఇచ్చేసి ఇదంతా ప్లెయిన్ శారీలో నుంచి కలీస్లో కట్ చేసి బార్డర్ అగైన్. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ మనం ఓల్డ్ శారీస్ యూజ్ చేస్తూ రీమోడిఫై చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బీ వెరీ ష్యూర్ విత్ ద స్టిచ్చింగ్ క్వాలిటీ అండి. సో మీరు ఇంత స్పెండ్ చేసేసి స్టిచ్చింగ్ క్వాలిటీలో హియర్ అండ్ దేర్ అయినప్పుడు మనకు ఆ గ్రాండ్నెస్ లుక్ రాదు అండ్ అది ఓల్డ్ శారీ అని తెలిసిపోకుండా చిన్న చిన్న క్వాలిటీ థింగ్స్ వీ విల్ పుట్ ఇన్ అండి. యాజ్ అ డిజైనర్ వీ నో ఎక్కడ ఫ్యూజింగ్ పెట్టాలి, ఎక్కడ స్టిఫ్ పెట్టాలి, దేనివల్ల డ్రెస్ గ్రాండ్ అవుతుంది, ఆ పాత శారీ అన్న లుక్ ఉండకుండా ఎలా చేంజ్ చేయొచ్చు అన్నది. సో మీరు స్టిచ్చింగ్లో ఈ చిన్న చిన్న ఇన్పుట్స్ ఫాలో అవుతే ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ద ఓల్డ్ శారీ, మీ మదర్ది ఆర్ లైక్ అమ్మమ్మది ఎవరిది యూజ్ చేసినా కానీ అండ్ అది ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఎక్కువ గ్రాండ్గా కనిపించేట్టు సెట్ చేయొచ్చు. సో ఇలాగే ఇంకొక డిజైన్ చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్న డిజైన్ వచ్చేసి శారీలోంచి హాఫ్ శారీ క్రియేట్ చేయటము. సో శారీ మొత్తము వీవ్ యూజ్డ్ ఇట్ యాజ్ అ లెహంగా అండ్ బార్డర్ని అగైన్ బార్డర్ లాగా యూజ్ చేస్తూ పళ్ళులో నుంచి వీ హ్యావ్ మేడ్ అ బ్లౌజ్ అండి విత్ ద హై నెక్ ఇన్ ద బ్యాక్. అండ్ ఇది మొత్తము మనకు కంప్లీట్ 1 శారీ యూజ్ అయ్యేంత మెటీరియల్. సో వెన్ మనం శారీ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పేపర్ కటింగ్స్ చేసుకొని అది యాక్చువల్లీ ఆ శారీకి సరిపోతుందా, అందులో ఉన్న వీవ్ హియర్ అండ్ దేర్ అవ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్ట్లో ఒక ప్రింట్ వచ్చి ఈ పార్ట్లో ఒక ప్రింట్ వస్తే అది అర్థమైపోతుంది. సో వీ షుడెంట్ మేక్ ఇట్ టూ ఆబ్వియస్ దట్ దిస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ అ శారీ అండ్ పర్పస్లీ మనము శారీని యూజ్ చేయాలి అని చెప్పేసి అదేదో ప్యాటర్న్ లాగా ఉండేట్టు సెట్ చేయడం ఇస్ వన్ బిగ్ ఇంపార్టెంట్ థింగ్ మనం మెయింటైన్ చేయడం. సో ఫ్రంట్ అంతా ఒక మెటీరియల్ తీసుకున్నాం, స్లీవ్లో ఒక మెటీరియల్ తీసుకున్నాం, బ్యాక్లో ఒకటి.
సో ఇదంతా చూసేప్పుడు మనకి ఏంటంటే ఓకే దిస్ ఇస్ ఆల్ కట్ ఇన్ టు ప్యాటర్న్ అన్నట్టు సెట్ అయ్యేట్టు మోడిఫై చేసుకునేప్పుడు ఈ చిన్న పాయింట్స్ వీ హ్యావ్ టు పుట్ ఆన్ మైండ్. సో సెకండ్ థింగ్ వచ్చేసి వెన్ ఎవర్ వీఆర్ చూసింగ్ అ దుపట్టా వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ అది డిజైన్ని ఎక్కువ డామినేట్ చేయాలి. సో ఇది మనము రీమోడిఫై చేస్తున్న శారీ కాబట్టి బ్రైట్ కలర్ దుపట్టాస్, హెవీ ఎంబ్రాయిడర్డ్ దుపట్టాస్ ఆర్ బార్డర్ని హెవీగా ఉండే దుపట్టాస్, దీంతో ఏంటంటే దుపట్టా హాఫ్ ద లుక్ని స్టీల్ చేసిన తర్వాత ద రిమైనింగ్ హాఫ్ దిస్ వుడ్ క్యారీ ఎనీ హౌ అనమాట. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఎప్పుడైనా దుపట్టా కలర్స్ పిక్ చేసుకున్నప్పుడు కొంచెం బ్రైట్ కలర్స్ లైక్ పర్పుల్స్, ఇప్పుడు మనం చూస్తున్నది పర్పుల్, గ్రీన్స్, రెడ్స్, సటిల్ కలర్స్ వదిలేసి ఎనీ డార్క్ కలర్స్ లైక్ ఇప్పుడు పింక్ లెహెంగా తీసుకుంటున్నాం అనుకోండి, బ్లాక్ దుపట్టా తీసేసుకోండి. పింక్ అనగానే అందరూ జనరల్గా ఆలోచించేది బ్లూ ఆర్ yellow ఇలా. సో ఈ కాంప్లిమెంటరీ కలర్స్ని పక్కకు పెట్టేసి కంప్లీట్లీ అ కాంట్రాస్ట్ ఇంకొక సైడ్లో లైక్ ఇప్పుడు పింక్ అనగానే బ్లాక్, మనం ఇక్కడ yellow, గోల్డెన్ yellowకి పర్పుల్. సో అ బ్రైట్ కాంట్రాస్ట్ కలర్ని పిక్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీనిలాగే మనం ఇంకొక డిజైన్ కూడా చూద్దాము.